ఆ, మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో శుభ శుక్రవారపు శుభములు తెలియజేయుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంది మనల్ని అడుగుతారు, ఎందుకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటారు? మరి మీ ప్రభు చనిపోయిన దినం కదా, మరి ఇది ఎందుకు గుడ్ ఫ్రైడే అంటారు? ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కోసము లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువ మ్రాను మీద మానవాళి పాప క్షమాపణ నిమిత్తము తను బలియాగంగా అయ్యిండు. కాబట్టి అది మానవాళికి రక్షణ విమోచనం తీసుకొని వచ్చింది. కాబట్టి అది మనకు శుభ శుక్రవారంగా పరిగణించబడుతుంది. అయితే మనము ఈ యొక్క 7 మాటలు మనము ఈ యొక్క శిలువ మ్రానుపై, ఆ శిలువ వీణపై తను చేసిన సప్త స్వరాలు మనం గమనించినట్లయితే, మొదటి యొక్క మాటను మనం గమనించినట్లయితే మనకు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫర్గివ్నెస్ కనిపిస్తుంది. దేవుడు అక్కడ క్షమాపణ, వీరిని క్షమించు అంటున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమంటున్నారు. ఇక్కడ వీరు ఎవరని మనం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, ఇస్కరియోతు యూద ఉన్నారు, యేసు ప్రభు వారిని హింసించిన వారు ఉన్నారు, ఉమ్మి వేసిన వారు ఉన్నారు, వస్త్రాలు పంచుకున్న వారు ఉన్నారు, కొరడతో కొట్టిన వారు ఉన్నారు, ఇంకా అవహేళన చేసిన వారు ఉన్నారు, అవమానించిన వారు ఉన్నారు, పిడిగుద్దులు గుద్దిన వారు ఉన్నారు. అయినను దేవుడు ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మ్రాను పైన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని అంటున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం బాధలో ఉన్నప్పుడు క్షమించలేం. చాలాసార్లు మనం మంచిగా సంతోషంగా ఉండి కూడా ఎవరైనా క్షమించాలంటే మనం క్షమించే మనసు మనకు రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాధలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆ మేకుల మీద ఆ శిలువ మ్రాను పైన వేలాడుతున్నప్పుడు, అయినా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. మనం బాధలో ఉన్నప్పుడు మనం క్షమించలేము. మనకు ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనం ఎవరన్నా వచ్చేదనంటే మనం భరించలేము. ఆ సమయంలో మనం ఇంకా ఆ విషయానికి ఆందోళనకు గురవుతాము. కానీ ప్రభువారు అన్ని హింసలు పొందుతూ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమంటున్నాడు. కాబట్టి అది దేవుని యొక్క ప్రేమగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనము గమనించినట్లయితే వీరిని క్షమించుమని ప్రభువు అంటున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే వాక్యములో చూస్తే స్టిఫెన్ను కూడా అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 60వ వచనంలో చూస్తే స్టిఫెన్ను రాళ్లతో కూడా ఆయనను హింసిస్తూ చంపుతూ ఉన్నప్పుడు, తండ్రి ఈ నేరం వీరి మీద మోపకు వీరిని క్షమించమంటాడు. గ్రామ్ స్టెయిన్స్ను మరి ఆయన యొక్క మరి ఆ యొక్క విషయాలు మనం వారి యొక్క గ్రామ్ స్టెయిన్స్ను వారి యొక్క కుమారులను అక్కడ కాల్చివేసినప్పుడు, ఆ యొక్క కారులోనే సజీవదమనంగా వాళ్ళు చేసినప్పుడు ప్రభువా వీరిని క్షమించమంటాది. కాబట్టి క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మనము గమనించినట్లయితే ఆయన దేవుడు కాబట్టి క్షమించాడు. ఆయనకు దేవుని కాబట్టి ఆయన నొప్పి ఆయనకు ఉండదు అనుకుంటున్నారు. కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆ యొక్క దెబ్బ మనకు తాకితే ఎంత గాయము, ఎంత నొప్పి మనకు ఉంటుందో సేమ్ అంతే నొప్పి యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఆ శిలువ మ్రాను మీద ఒక మానవుడు ఆ శ్రమలు పొందితే ఎంత నొప్పి భరిస్తాడో అంత నొప్పి తను భరించాడు. ఆ మేకుల మీద తన శరీర బరువు అంతా కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే తనపై తిరుగుబాటు చేసిన వారిని నిమిత్తము ఆయన విజ్ఞాపన చేసెను అని ముందుగానే యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినట్లు మనం చూస్తున్నాము. తనపైన ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే ఆయనను పర్సిక్యూట్ చేస్తున్నారో అటు వారిని కూర్చి ఆయన విజ్ఞాపనం చేస్తాడని మనకు ప్రవచనముగా మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. అదే ప్రకారముగా ప్రభువారు వారు క్షమిస్తున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గుంపులో ఉన్నవారు అనేకులు వీరి ఇతరులను రక్షించను కానీ తను తాను రక్షించుకోలేదన్నారు. అయినా ప్రభువు వారి యొక్క పాపములు, శాపములు అన్ని క్షమించి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించు అని ప్రభు తన తండ్రికి ప్రాధేయపడుతున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఇది ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆయన వారి యొక్క పాపములన్నీ కూడా, శాపములన్నీ కూడా మరి క్షమించి వారి నిమిత్తము, వారి క్షేమము నిమిత్తము, వారి రక్షణ నిమిత్తము విజ్ఞాపనం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. మన దేవుడు క్షమించే దేవుడు,
క్షమాగుణము కలిగిన వాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి మనము అట్టి గుణము కలిగి ఇతరులను క్షమించే వారంగా, పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు మేము మా రుణస్తులకు క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించమని మనం ప్రార్థిస్తాము. కాబట్టి మనము ప్రార్థించే అప్పుడు కూడా ఇతరులను క్షమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శత్రువులను కూడా క్షమించాలని మన దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క మొదటి మాటలో ఉన్న ఆ క్షమాగుణాన్ని మనం అలవర్చుకోవాలని మనము ప్రభు పేరట హెచ్చరింపబడుతున్నాము. దేవుడు అలాంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించును గాక.